మీలో ఎంతమంది హస్బెండ్ ఇంటికి తినడానికి రాను అనంగానే వంట చేయడం మానేస్తారో చెప్పండి. నేను మాత్రం అంతేనండి. అదే పని చేస్తాను. వంట అయితే చెయ్యను. మహా అయితే నైట్‌కి అన్నం వండుకొని నైట్‌కి పచ్చడన్నము లేకపోతే మధ్యాహ్నం మిగిలిన కర్రీతోనో అడ్జస్ట్ అయిపోతాను గానీ, మళ్ళీ వంట చేయడానికి మాత్రం అంటే కర్రీ వండడానికి, పప్పు వండడానికి అంత ఇంట్రెస్ట్ చూపియనండి. ఎందుకంటే ఒక్కదాన్నే కదా! నేను ఒక్కదాని కోసం ఇప్పుడు మళ్ళీ అవన్నీ వంట చేయాలా అనే ఒక బద్ధకము. ఇంకొకటేంటంటే అసలు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నైట్ గూడా మా హస్బెండ్ తినడానికి రానని చెప్పారు. సో, ఇంకేం చేద్దాంలే అనుకుంటూ బాబు కోసం చపాతీలు చేశాను. దాంతో పాటు ఒక 2 చపాతీలు ఎక్స్‌ట్రా చేసుకున్నా. ఇప్పుడు ఆ చపాతీలు తినడానికి కర్రీ కావాలి కాబట్టి, ఈజీగా అయిపోయేవేమున్నాయా అని ఆలోచించి టమాటా చట్నీ గుర్తుకొస్తే ఈ టమాటా చట్నీ చేశాను. బై ద వే ఈ టమాటా చట్నీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే మీలో ఎంతమందికి నాలా ఒక్కదాన్నే ఉన్నా కదా, వంట ఏం చేసుకుంటాంలే అనే ఆలోచన వస్తుందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలామందికి ఇలానే అనిపిస్తుండొచ్చు, నేను అనుకుంటున్నాను. మీ పర్సనల్ ఒపీనియన్ మాత్రం కామెంట్ బాక్స్‌లో కంపల్సరీగా మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.